విషయం ఏంటంటే హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే, ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా, ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చు అన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే, ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రజం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహర వీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహర వీరమల్లు ఫోకస్ చేయడం అంటే ఎంత దారుణం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు,